ఇప్పుడు మళ్ళీ మా ఇంట్లో వాళ్ళు దోశ కావాలని దానికి దోశ వేస్తున్నాను. నాకు వచ్చేసి టిఫిన్ సెంటర్ ఉంది, టీ సెంటర్లో వచ్చేసి మేము బజ్జీలు, టీను, సిగరెట్స్ అన్నీ అమ్ముతూ ఉంటాము. పొద్దున మా పిల్లోడు దోశ కావాలని దానికి నిన్న నానేసి దోశ వేస్తున్నాను. పొద్దునంతా వేసిచ్చినాను, ఇప్పుడు కావాలని దానికి కొంచెం వేసిస్తున్నాను. మా ఇంట్లో ఏంటి అడిగితే అది లేదనుకోకుండా చేసిస్తాను. సామాన్లు చూడాక ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు ఒక టిఫిన్ చేసి అన్నీ కడిగిచ్చేసేసిందే. ఇట్లా వేస్తున్నాను. భలే వస్తున్నాయి దోశలు. దాంట్లోకి వచ్చేసి పల్లెము, ఊరి నుంచి తెచ్చింది చింతాకు. ఆ చింతాకును శనగనాలు అని వేసి చట్నీ చేసినాను. సూపర్గా ఉంది. అన్నంలోకైనా దోశలోకైనా ముద్దలోకైనా భలే ఉంటుంది. కొత్త దోశలు తింటే అయ్యేలేదని చెప్పేసి అన్నం చేస్తున్నాను. కొద్దిగా పాలు మిగిలిండా విప్పేసేస్తున్నాను. నీళ్ళు వేసి ఎర్రగడ్డ కలిపి ఉడికినామంటే నీట్గా బాగా వస్తాయి దోశలు. అన్నట్లు ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొడుతుందా, సబ్స్క్రైబర్ చేసుకుంటుందా? నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి, లైక్ కొట్టండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే నాకు ఇంకొక 10 మంది చూసే అవకాశం ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను ఎంతో కష్టం మీద మా ఇంట్లో ఉన్నా కూడా నేను వినకుండా యూట్యూబ్ చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ సపోర్ట్ ఉంటే నాకు ఎల్లకాలము ఇది బాగుంటుంది. లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్.